ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, పని చేయడం మనిషికి అవసరం. మనిషికనే కాదు, ఏ ప్రాణికైనా అవసరమే. పని చేయకుండా క్షణం కూడా గడవదు. ఎందుకంటే మన గాలి పీల్చడం కూడా పని, గాలి వదలడం పని, కదలడం పని, చూడడం పని, కళ్ళు మూసుకోవడం పని, అన్ని పనులే. పనులు ఎప్పుడు మనం చేస్తూనే ఉంటాం. కానీ ఆ చేసే పనులు ఎలా చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, ఏం పొందడానికి చేస్తున్నాం అని తెలుసుకోవడం మనిషికి బాధ్యత. మిగతా జంతువులకు అక్కర్లేదు. మిగతా జంతువులకు ఎవరు చెప్పను కూడా చెప్పడు. కారణం, వాటి మానాన చేయవలసిన పనిని సవ్యంగా చేసుకుంటూ పోతాయి. మనుషులైనా అంతే, పక్షులైనా అంతే. తెల్లవారుజామున లేవవలెను బ్రాహ్మీ ముహూర్తే చోత్థాయ. ఏ పక్షికి ఎవ్వడు చెప్పడు. హాయిగా చక్కగా తెల్లారుజామునే అవి లేస్తాయి, కిచకిచలాడుతూ వాటి మానానవి తిరుగుతాయి. ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైస్. ఏ పక్షికి చెప్పాల్సిన అవసరం లేదు. శుభ్రంగా సాయంకాలం సూర్యుడు అస్తమించగానే వాటి మానానవి వాటి గూళ్ళకి చేరి హాయిగా పడుకుంటాయి. నియమాలు ఎప్పుడు అవి అతిక్రమించవు. టీవీలు పెట్టుకుని సెల్ ఫోన్లోంచి సినిమాలు చూసి, లేకపోతే థియేటర్స్కి పోయి సినిమాలు చూసి, అక్కడక్కడికి పోయి పబ్బుల్లో తిరిగి, అందరూ లేచే టైంకి అప్పుడు వాళ్ళు పడుకుని, ఇలాంటి పనులు చేసేది ఒక్క ప్రాణి, మనమే, మనుషులం. అందుకు మనిషికి చెప్పాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది. మిగతా జంతువులన్నీ వాటి మానాన ఉంటాయి. మనిషి బారిన పడితే అవి కూడా పాపం దారి తప్పుతాయి. అందుకోసమని బాగుపడాలి అని కనుక వీడు అనుకుంటే తెలుసుకోవాల్సిన అవసరం మనిషికే ఉంది, మిగతా వాటికి అవసరం లేదు. బాగుపడాలి అని అనుకుంటే సాధనాలు కావాలి కదా. సాధనాలని గుర్తించే శక్తి కూడా మనిషికి ఉంది. మన దగ్గర ఉండే సాధనాలు ఏమిటి? మన ఇంద్రియాలు ఉన్నాయి, మన మనస్సు ఉంది, మన అంగాలు ఉన్నాయి, మన దేహం ఉంది. ఇవన్నీ మనకు అందినటువంటి సాధనాలు. ఎవడికి అందిన సాధనాలు? ఆత్మకి అందిన సాధనాలు. ఈ ఆత్మ ఎక్కడుంటుంది? 4 రకాల ప్రాణుల్లో ఉంటుంది అని మనకి గతంలోనే 4వ అధ్యాయంలో కృష్ణుడు చెప్పాడు. దేవ అంటే మన చుట్టూ ఉండే ప్రకృతిలోని రకరకాల శక్తి విశేషాలు. మనుష్య, మహానుభావులు మనం. తిర్యక్, మనిషి కాక మిగతా ఉండే ప్రాణికోటంతా స్థావరాలు. ఒకచోట నిలకడగా ఉండి వాటంతటవి సంచరించకుండా ఉండేటటువంటి రాళ్ళు, రప్పలు, చెట్లు, కొండలు, గుట్టలు, నీరు, మట్టి, చెత్త, చెదారం, ఇవన్నీ కూడా స్థావరాలు అని అంటాం. ఈ 4 రకాలైనటువంటి వాటిలోనూ కూడా ఈ జీవులు ఉంటారు. ఎలా ఉంటారు? అందరూ సమానంగా ఉంటారు. జీవులలో దేర్ ఈజ్ ఎ మచ్ ఈక్వాలిటీ విచ్ వీ ఫర్గాట్. మనం మర్చిపోయాం దాన్ని. మనకి తెలియటం లేదు అది. ఎందుకంటే మన లోపల తత్వాన్ని చూడాలా. మనం చూసేది పైనే చూస్తున్నాం, శరీరం మాత్రమే చూస్తున్నాం, శరీరం దాకా మాత్రమే చూస్తున్నాం. కానీ శరీరం లోపల ఉందని మనం చూడాలా. పోయాక చూస్తాం, బతుకున్నంత వరకు చూడం. బతుకున్నంత వరకు శరీరాన్ని చూసి ఆదరిస్తాం, గౌరవిస్తాం, ప్రేమిస్తాం, దాన్ని ద్వేషిస్తాం. ఇదంతా శరీరంతో జీవుడు ఉన్నంత వరకు. జీవుడి మీద కాదు ఇంత ద్వేషం, శరీరం మీద. కానీ ఆ లోపల ఉండేవాడు పోయిన తర్వాత ఆ శరీరాన్ని వీడు ఎందుకు పనికిరాదు, దానేం చేయడు.
ఆ శరీరాన్ని కాల్చడానికో కప్పెట్టడానికో సరిపోతుంది తప్ప దాని మీద ఏం చేయడానికి ఉంటుంది. ఇది ఈవేళ కాదండి. ఈ రకమైనటువంటి మన అజ్ఞానం ఎప్పటి నుంచి ఉందో తెలియదు. విభీషణుడికి రాముడు చెప్పాల్సి వచ్చింది రామాయణంలో. విభీషణుడికి రామాయణంలో ఏ కాలంలో, ఎన్ని లక్షల సంవత్సరాలకి ప్రాచీనపు ఉపదేశం అది. ఇన్ని లక్షల సంవత్సరాలు గడుస్తున్నా మనం చెక్కు చెదరకుండా ఇంకా అలాగే ఉన్నాం. ఎంత గొప్పవాళ్ళని చూడండి. ఇంకా మనం ఇప్పటికీ మార్పు చెందకుండా అలాగనే ఉన్నాం. అంటే ఆ ఉండే అజ్ఞానపు గదిలోనే ఇంకా ఇప్పటికీ మనం కొట్టుకుంటున్నాం తప్ప అందులోంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయలేకపోతున్నాము మనకు ఉండేటటువంటి బలహీనతల వల్ల. రావణాసురుడు రాముడి మీద శత్రుత్వం పెంచుకున్నాడు. రాముడు రావణాసురుడి మీద శత్రుత్వాన్ని పెంచుకోలేదు. రావణాసురుడు రాముడి మీద పెంచుకున్నాడు. తప్పురా నాన్న హితం చెప్పాడు విభీషణుడు. విభీషణుని తన్ని బయటికి తరిమాడు. విభీషణుడు రావణాసురుడి మీద ద్వేషం పెంచుకోలే. హితం చెప్పినందుకు విభీషణుడి మీద ద్వేషం పెంచుకున్నాడు రావణాసురుడు. శత్రుత్వాన్ని పెంచుకున్నాడు. సరే, విభీషణుడు అక్కడి నుంచి వచ్చి రాముడి దగ్గర చేరాడు. రాముడితో పాటు పనిచేశాడు. యుద్ధం జరిగింది. రావణాసురుడి వధ కూడా జరిగింది. ఇప్పుడు రావణాసురుడికి హితం చేయాలి. హితం చేయాలని కోరిక రాముడికి ఎప్పటి నుంచో ఉంది. కనుకనే మొట్టమొదటి ఆంజనేయుడిని పంపించినప్పుడు సమాచారం ఇచ్చాడు, ఎక్కలేదు. అంగదుడిని పంపించాడు, మళ్ళీ సమాచారం ఇచ్చాడు, ఎక్కలేదు. చుట్టూ ఉండేవాళ్ళు చెప్పారు, ఎక్కలేదు రావణాసురుడికి. యుద్ధానికి వచ్చినప్పుడు చావగొట్టి వాడి చేతుల్లో ఉండే ధనస్సును కూడా ముక్కలు చేసి చేతకాని వాడే నిలబడితే పోరా ఇంటికి అని పంపించాడు. కానీ బుద్ధి ఎక్కలేదు. మళ్ళీ రెండవసారి వచ్చాడు, మళ్ళీ అట్లానే పంపించాడు, ఎక్కలేదు. కొట్టిసాని వాళ్ళని అనుకున్నాడు. మర్నాడికి మళ్ళీ ఇద్దరు లేచి కూర్చున్నారు, అయినా ఎక్కలేదు. చివరిసారి రథంలో స్పృహ తప్పి పడి ఎక్కలేదు. మళ్ళీ స్పృహ వచ్చాక కూడా మళ్ళీ తగుదునమ్మా అని దానికి వస్తుండేవాడు, మళ్ళీ తగుదునమ్మా అని దానికి. ఒకసారి కాకపోతే మరొకసారి అయినా మారతాడేమో, ఒకసారి కాకపోతే మరొకసారికైనా ఆ శత్రుత్వాన్ని వదులుకుంటాడేమో. మనకైతే ఏం శత్రుత్వం లేదు. పెట్టుకున్నవాడు వాడు, వదులుకోవాల్సింది వాడు. కనుక వదులుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం మన బాధ్యత, ఇద్దాము అన్నాడు. ఎప్పుడెప్పుడు వచ్చినా వాడిని చావగొట్టేసి మళ్ళీ వదిలేస్తున్నాడు. ఇప్పుడే తెచ్చుకోరు, ఎక్కడైనా బుద్ధి తెచ్చుకోరు, ఎక్కడైనా బుద్ధి తెచ్చుకోరు, ఎక్కడైనా బాగుపడరా. కానీ వాడికి తెచ్చుకుందామనే కోరిక లేదు. ఏషమే సహజో దోష స్వభావో దురతిక్రమ. ఇది నాకు పుట్టుకతో వచ్చిన లక్షణం, ఇది కట్టెతోనే పోయే లక్షణం, నేను మారనుగాక మారను అని మొండిగేసి కూర్చున్నాడు రావణాసురుడు. మరి ఏం చేస్తాడు? ఇంకా పాపం వాడిని నేల కూల్చాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది, కూల్చేశాడు. అయినా ఇంకా బాగు చేద్దామని ఉంది వాడికి. ఎలా బాగు చేయడం వాడికి? ఇప్పుడు ఆ శరీరం మీద పెంచుకున్నటువంటి కర్మల యొక్క రుచివాసనలు ఉన్నాయే, వాటిని కాస్త కాల్చి పారేయాలి. కనీసం కొన్ని బాధ్యతలను తగ్గుతాయి, కొన్ని కర్మలైనా వాడి దగ్గరించి బాగుపడతాయి. అది చేయాలంటే ఎవరు చేయాలి? సహజ బంధం కలిగిన వాడు నువ్వు కనుక విభీషణ, కాకపోతే ఇతనికి సంస్కారం చేయబోయి అంత్య సంస్కారం చెయ్యి అన్నాడు రాముడు. నేను చెయ్యా అన్నాడు విభీషణుడు. వెంటనే నేను చేయనన్నాడు. నేను ఎందుకని? వాడికి సంస్కారాలు చేస్తే మళ్ళీ అందులో నేను కొంత భాగం తీసుకోవాల్సి వస్తుంది. వాడిని ఎప్పుడైతే వదిలిపెట్టానో అప్పుడే వాడికి ఉండే నాకు బంధం పోయింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా బంధం తెచ్చుకుంటే మళ్ళీ వాడి పాపాలు కూడా నేను ఎక్కడ తీసుకుంటా? నేను చేయను అన్నాడు. అంటే పిచ్చివాడా, మనకి వాడితో వైరం ఏముందా? మనం రావణాసుడితో వైరం పెట్టుకున్నామా? వాడు మనతో పెట్టుకున్నాడు. కానీ మనం వాడిని ఎప్పుడు గౌరవిస్తూనే ఉన్నాం, వాడిని ఎప్పుడు మనం ఆదరిస్తూనే ఉన్నాం. మన ఆదరణని గౌరవాన్ని వాడుకోగలిగే స్థితిలో లేకపోవడం చేత వాడు పాపం ఈ దారుణమైనటువంటి పరిస్థితి పొందాల్సి వచ్చింది తప్ప మనకైతే వాడింది ఎప్పుడు ద్వేషమే లేదు కదా. అవును, లేదు.
అది ఎప్పుడూ పోయింది, వాడు ఎప్పుడు మరణించాడు అని అంటున్నావు, అప్పుడే ఆ వైరం కాస్త పాయ్. వాడు మన మీద పెంచుకున్న వైరాన్ని ఇప్పుడు వాడు కలిగి లేడు. ఎందుకంటే వైరం ఎప్పుడు వచ్చింది? ఆత్మ శరీరం రెండు కలిసి ఉన్నప్పుడు వచ్చింది. అవి ఎప్పుడైతే రెండు విడిపడ్డాయో ఆత్మకి వైరం లేదు, శరీరానికి వైరం లేదు. శరీరం అంటే పంచభూతాల కలయిక కనుక ఏ భూతం మన మీద వైరం పెట్టుకోదు ఎప్పుడు. జీవుడు ఏ రకమైనటువంటి లేపము లేనివాడు. వాడికి ఎవరితోటి శత్రుత్వం లేదు, మిత్రత్వం లేదు. కనుక జీవుడు అందులోంచి బయటకు వచ్చేసిన తర్వాత వాడికి అలాంటివి ఉండవా, కనుక వాడితోటి మనకి ద్వేషం ఏమిటి అన్నాడు. మనకి దేని మీద ద్వేషం అక్కర్లేదు. వాడు పెంచుకున్న ద్వేషం ఇప్పుడు ఈవేళ వాడు చూపించలేడు. ఇంకా మరణాంతాని వైరాణి నిర్వృత్తం న ప్రయోజనం. మన వాడికి ఎప్పటి నుంచో హితం చేద్దాం అనుకుంటున్నా, వాడు ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు చేస్తానంటే వాడు వద్దండు. మనకు కావాల్సిన అంతకంటే ఏముంది? హితం చేయమని వాడు అడగక్కర్లా, చేస్తామన్నదాన్ని వాడు అడ్డకుండా ఉంటే చాలు. ఇప్పుడు వాడు అడ్డాడు కనుక ఇప్పుడు మనం చేస్తామంటే ఏం అడ్డేం లేదు. కమాన్ లెట్ us డూ ఇట్. అయినా ఒప్పుకోలేదండి విభీషణుడు. నేను పెట్టుకొని వాడితో సంబంధం మళ్ళీ అన్నాడు ఆయన. సర్లేవా పాప, ఇంకా నీకు మనస్సు పరిపాకం కాలేదా? ఎందుకనంటే నువ్వెలాంటి వాడు అలాంటి వాడే. బుద్ధి పాపం వాడికి అప్పుడు గడ్డి తింది తప్ప ఆ దేహంలోంచి ప్రసరించడం చేత. క్రియతామస్య సంస్కార, వీడికి సంస్కారం చెయ్యి. నేను చెయ్యగాక చెయ్య, దట్స్ ఓకే. నువ్వు చేయకపోతే నేను చేస్తానయా అన్నాడు. మమాప్యేష యథా తవ, వాడితోటి నీకెంత బంధం ఉందో నాకు కూడా వాడితో అదే బంధం ఉందయ్యా. ఏమిటి బంధం? సర్వభూతాత్మభూత ఆత్మ. అందరిలో ఉండేటటువంటి తత్వం ఏదో అదే తత్వం అక్కడ కూడా ఉన్నది. ఇది మొత్తం అన్నిట్లో ఉందండి. అది దేన్ని చూసినా నీకు ఆ భావం కలగాలి. దేన్ని చూసినా నువ్వు ఆ లోపల ఉండేటువంటి తత్వాన్ని చూడగలగాలి. అక్కడ దాకా నీ దృష్టి వెళ్ళగలగాలి. వెడితేనే నీకు సరైన దృష్టి ఏర్పడ్డట్టు లెక్క, లేకపోతే నీ దృష్టి సంకుచితమే అన్నమాట. కొంతవరకే వెడుతోంది, ఆగిపోతుంది, లోపల దాకా వెళ్ళటం లేదు అని అర్థం. చూడండి, పైన ధరించినటువంటి వస్త్రం దాకానే చూసి నువ్వు వ్యక్తిని అసెస్ చేయాలనుకుంటే తప్పు కదా. డ్రెస్ అనేది మారుతూ ఉంటుంది. అలాగే దేహాన్ని చూసి మాత్రమే వ్యక్తిని నేను అసెస్ చేస్తాను. ఈవెన్ దట్ ఈజ్ రాంగ్, బికాస్ దేహాలు కూడా మారుతూ ఉంటాయి. ఒకనాడు బాల్యం, ఒకనాడు యవ్వనం, ఒకనాడు వార్ధకం, ఒకనాడు మరొక స్థితి. కనుక నీకు వాడిని గౌరవించడం అనేది లోపల ఆత్మ దాకా, ఆత్మలోంచి పరమాత్మ దాకా వెళ్ళాలి. అది అందరిలోనూ సమానమే కదా. అది అంతటా సమానమే. అది నువ్వు ఏ వస్తువు చూసినా అది సమానమే. అంటే ఒకటే ఆత్మ అండి? నో, ఆత్మలు వేరే, కానీ ఒకలాంటివి. ఒక్క ఆత్మని గురించి సవ్యంగా తెలిస్తే నీకు సర్వాత్మల జ్ఞానం నీకు కలిగినట్టే. ఒక్క ధాన్యపు గింజ నీకు నువ్వు సక్రమంగా తెలుసుకోగలిగితే ఎక్కడెక్కడ ఎవడింట్లో ఏ ధాన్యం ఉన్నా దాన్ని నువ్వు ఎలాగైతే గుర్తించగలుగుతావో, దాని లక్షణం తెలిస్తే, అలాగ ఒక్క ఆత్మతత్వాన్ని తెలుసుకుంటే నీకు అన్ని ఆత్మతత్వాలు అట్లనే ఉంటాయి. ఏమిటి, ఎలాగా ఉంటాయి? నువ్వు చూసినప్పుడు ఉండేటువంటి శరీరం ఎట్లాగైతే ఇంద్రియ మనస్సుల భూతముల యొక్క కలయికో, అందులో ఉండేటటువంటి జీవుడు, ఆ జీవుని నడిపే దేవుడు. ఇది ఒక మెకానిజం కదా. ఇది నీకు తెలిసినప్పుడు నిన్ను చూసినా, నన్ను చూసినా, వాణ్ణి చూసినా, వీడిని చూసినా, ఎవరిని చూసినా ఇదే సెటప్. కర్మల యొక్క సంస్కారాల్ని బట్టి వాళ్ళ యాక్షన్స్ మారుతున్నాయి తప్ప, భావాలు మారుతున్నాయి తప్ప, ఈర్ష్యారోషాలు, ద్వేషాలు, కక్షలు, కావేశాలు కలుగుతున్నాయి తప్ప సెటప్లో మార్పు లేదు. అందుచేత నీకు ఇది తెలిస్తే, ఒక్కడిని తెలిస్తే మొత్తం ప్రపంచం అంతా చూసినట్టే కదండి. ఒక్కడి తెలిస్తే అంతా తెలిసినట్టే కదండి. ఒక్కడిని తెలియకపోయినా నీకు మొత్తం అంతా తెలియనట్టే లెక్క.
మానవ శరీరంలో కాదు, ఏ శరీరంలో అయినా. ఒక్క జీవుడి నువ్వు తెలుసుకోగలిగావు సవ్యంగా అనంటే మొత్తం ప్రపంచంలో ఉండే జీవులంతా అలానే ఉంటారనేది నీకు స్పష్టమవుతుంది. ఎస్తు సర్వాణి భూతాని ఆత్మైవాభూత్ విజానతః. ఈశావాస్యం అనే ఉపనిషత్తు చెప్తుంది మనకి ఈ విషయాన్ని. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవాభూత్. ఏ ధ్యానంలో అన్నీ తనలానే భాషిస్తాయి, వాడికి తెలివి కలిగితే. అప్పుడు ఎదటివాడికి దుఃఖం కలిగితే తనకే కలిగినట్టు వాడు శోకిస్తాడు. తన శోకాన్ని సహించలేడు, ఎదటివాడి శోకాన్ని కూడా సహించలేడు. తన శోకాన్ని తొలగించుకోవాలనుకుంటాడు, ఎదటివాడి శోకాన్ని కూడా తొలగిస్తే తప్ప తాను ఉండలేని స్థితి ఏర్పడుతుంది. తనకు ఒక సుఖం కలిగింది, తానెప్పుడు ఒకడుగా అనుభవించలేడు, అందరికీ పంచితే తప్ప వాడు అనుభవించలేడు. సుఖం కానీ దుఃఖం కానీ ఇది కేవలం సీమితమైపోదు, ఇది కేవలం పరిమితమైపోదు. ఇది అందరినీ తనలోకి తెచ్చి చేర్చుకునేటట్టు చేస్తుంది. ఎవడైతే అట్లా ఉంటాడో వాడికి మాత్రమే రాగద్వేషాలు ఉండవు. శరీరం వరకు మాత్రమే పరిమితమైన దృష్టి అయితే దీనికి ఇష్టమైందేదో దాని యందు రాగం, దీనికి ఇష్టం లేనిదేదో దాని యందు ద్వేషం, దీనికి ఇష్టమైందేదో దాని యందు కామం, దీనికి అడ్డొచ్చేదేదో దాని యందు క్రోధం, దీనికి ఇష్టమైందేదో దాని యందు లోభం, దాచుకోవాలనే కోరిక, దీనికి ఇష్టమైంది చేరుతుంటే వాడికి సరిలేరు నాకెవ్వరు అనే మదము. తనలాంటి వాడు మరొకడు తయారు కాగానే వాడి యందు ఈర్ష్య, అసూయ, రోషాలు, మాత్సర్యము ఏర్పడుతుంది. ఎందుకు ఏర్పడుతోంది? లోపలి దాకా చేరాల్సినటువంటి దృష్టి చేరకపోవడం చేత, ఎక్కడో మధ్యలో ఒక చోట ఆగిపోవడం చేత. అది చివరి దాకా చేరితే వాడికి అంతటితోటి వీడు కూడా ఏకమైపోతాడు. ఒకడైపోతాడని కాదు, తనలాంటిదే తన చుట్టూ ఉండే ప్రపంచం అంతా కూడా. కనుక తానెట్లా స్పందించాలని కోరుకుంటాడో ప్రతిదీ అట్లానే స్పందించేటట్లుగా చేయాలని కోరుకుంటాడు. ప్రతి దాంట్లో ఆ స్పందన చూడాలని వీడు కోరుకుంటాడు. యోగయుక్త, వీడు యోగయుక్తుడు. కుర్వన్నపి నలిప్యతే, అప్పుడు వీడు చేస్తున్నప్పటికీ కూడా వీడికి ఏది అంటుకోదు. ఎందుకంటే వీడు ఆ చివరి దాకా చేరాడు కనుక. అప్పుడే వీడికి జితేంద్రియత్వము ఏర్పడిందని అర్థం. అంటే ఇంద్రియాలు అప్పుడు వీడికి స్వాధీనమై ఉంటాయి. అప్పుడు మాత్రమే వాడికి మనస్సు శుద్ధమవుతుంది, విజితాత్మ అవుతాడు. మనస్సుని వాడు జయించిన వాడు కాగలుగుతాడు. అప్పుడు మాత్రమే వాడికి విశుద్ధాత్మ, మనసు స్వాధీనమైంది అవుతుంది. కారణం సర్వభూత ఆత్మభూత ఆత్మ అయ్యాడు వీడు. కనుక వీడు కుర్వన్నపి నలిప్యతే. ఇప్పుడు వీడు పని చేస్తూ ఉంటాడు, వీడు కూడా మిగతా వాళ్ళలాగే పని చేస్తాడు, కానీ వీడికి ఏది అంటుకోదు. ఎట్లా పని చేస్తూ అంటుకోకుండా ఎలా ఉంటుందండి? ఏం అంటుకోకుండా ఉండకూడదా? కరెంటుతో పనిచేసేవాళ్ళని చూసారు ఎప్పుడైనా మీరు? వాడు మీలాంటోడే కదా, కానీ వాడు షాక్ కొడతాయి అవన్నీ. వాడు వైర్లు పట్టుకుంటాడు, వైర్లను కలుపుతాడు, వైర్లను పీకుతాడు, కట్ చేస్తాడు, మళ్ళీ అటాచ్ చేస్తాడు, వెల్డింగ్ చేస్తాడు. వాడికి ఎందుకు షాక్ కొట్టదు? బికాస్ వాడు తన చేతికి ఒక షీల్డ్ వేసుకున్నాడు, ఒక ప్రొటెక్టివ్ ఒక కవర్ వాడు వేసుకున్నాడు. దానివల్ల వాడు దాన్ని నేరుగా పట్టుకున్నా వాడికి అది ఏమీ అవ్వదు. సింపుల్. అట్లానే నువ్వు కూడా నీ చుట్టూ ఒక జ్ఞానపరమైనటువంటి ఒక షీల్డ్ను, సర్వభూత ఆత్మభూత ఆత్మ ఒకటి నువ్వు వేసుకోగలిగితే అప్పుడు నీకు విశుద్ధాత్మ కాగలుగుతావు. నువ్వు వాటితో పనిచేసినా అది నీకు ఏ రకంగానో బంధకం కాని రీతిలో నువ్వు ఉండగలుగుతావు. పని ఎప్పుడు మానడానికి వీల్లేదు, పని చేయాల్సిందే. ఆ పని నీకు ప్రమాదకరం కాకుండా చేసుకోవాలా. నీళ్ళలో దిగుతారండి. ఇప్పుడు ఈ మధ్యన మన ప్రైమ్ మినిస్టర్ గారు నీళ్ళలో దిగారండి, సముద్రంలో దిగాడండి ఆయన.
కానీ మరి ఆ నీళ్లు మింగేసి ఉక్కిరి అయిపోలేదు ఆయన. హాయిగా చక్కగా పైకి వచ్చాడు. సాహసం అనుకున్నాడు ఆయన, శ్రద్ధ అనుకున్నాడు ఆయన. ఎలా అంటే పైన నీళ్లలో దిగినా ఆ నీళ్లు తనకు అంటుకోకుండా ఉండగలిగే ఒక కవర్ వేసుకున్నాడు. గాలి లేని చోట కూడా గాలి అందగలిగే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. కనుక చక్కగా లోపలికి వెళ్ళాడు, చేయవలసిన పని ఏదో చేసుకున్నాడు ఆయన. హాయిగా మళ్ళీ పైకి వచ్చాడు, హాయిగా తన మానంతం తిరుగుతున్నాడు. ఇది చేయాల్సింది మనిషికి. ఇది జ్ఞానంతో ఏర్పడాల్సినటువంటి ఒక షీల్డ్, ఒక కవర్, ఒక ప్రొటెక్టింగ్ లేయర్. ఇది ఏర్పాటు చేసుకోవాలి. మనిషి చేసుకోగలడు ఇది. కనుక ఎవడు ఇట్లా చేయగలిగితే వాడికి మాత్రమే కుర్వన్నపి పని చేస్తూ ఉన్నప్పటికీ నలిప్యతే, వాడికి ఆ కర్మ కొత్తగా అంటుకోదు సరికదా. గతంలో ఉండేటటువంటి రుచి వాసనలని సంస్కారాలని కూడా అది క్రమంగా తొలగించగలిగినది అవుతుంది. అప్పుడు మాత్రమే వీడు పొందాల్సినటువంటి ఉత్తమ ఫలితాన్ని, ఆత్మజ్ఞానాన్ని, ఆత్మసాక్షాత్కారం అని ఏమంటామో దాన్ని, ఆ ఫలితాన్ని. ఇది ఆత్మ అయితే ఆత్మ వరకు, ఇప్పుడు అంతవరకే చెప్తున్నాడు ఆయన. లేదు నువ్వు లోపల భగవంతుణ్ణి చూడాలని అనుకుంటావా, ఈవెన్ భగవత్ సాక్షాత్కారమైన భగవద్జ్ఞానమైన నువ్వు చక్కగా సులభంగా పొందగలుగుతావు. దాంతో నువ్వు పని చేయాలి. అసలు నీ శరీరం వచ్చింది పని చేయడం కోసమా? కనుక పని చేయడం కోసం వచ్చిన దాన్ని పని మాన్పించి కూర్చుని సాధించాలని అనుకోకు. పని చేయడానికి ఇచ్చినటువంటి పరికరాలని మంచిగా పని చేయించాలని కోరుకో. పాడైపోకుండా పని చేయించాలని కోరుకో. వాడి చుట్టూ రక్షణ కవచాన్ని వేసి పని చేయించాలని కోరుకో. ఇప్పుడు నీకు అవి ఏ రకంగానూ ఉపద్రవకరం కాకుండా ఉంటాయని జ్ఞాపకం పెట్టుకుంటూ ముందుకు సాగబాయా. ఎలా నువ్వు పని చేస్తావో నేను చెప్తా. మనం ఏం పని చేస్తున్నావు కూడా చెప్పాలండి. మరి అప్పుడప్పుడు చెప్పాల్సి వస్తుందయా, నేను చెబుతా విను, నువ్వు ఎలా పని చేస్తున్నావు అని ముందుకు తీసుకెడతాడు అర్జునుడిని 5వ అధ్యాయంలో. జై శ్రీమన్నారాయణ.